హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొబ్బరి పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక 10-15 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. వీటిని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. పైన భాగాన్ని అయితే తీసేయటం లేదు, నేను అలాగే వేసుకుంటున్నాను. కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రనైతే వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకైతే ఉంచుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 పావు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అయితే వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి. కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇంత ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నాను. ముందుగా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసి దంచుకుంటున్నాను. మిక్సీలో రుబ్బుకున్న టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. కొబ్బరి ముక్కలను అయితే ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే అందులోకి తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి చింతపండు మంచిగా దనిగిన తర్వాత అందులోకి వేయించి ఉంచిన జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత అందులోకి ముందుగా తీసి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి రుబ్బుకోవాలి. దంచిన కొబ్బరి పచ్చడికి తాలింపు అయితే చేసేద్దాము. పచ్చిమిర్చిని వేయించి ఉంచుకున్న బౌల్లోనే తాలింపు అయితే చేసుకుంటున్నాను. అందులోకి 2 పావుల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత అందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అందులోకి దంచి ఉంచుకున్న కొబ్బరి పచ్చడి వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.